హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నాను. అలాగే ఇదైతే ముందు రోజు రాత్రి అండి. నేనైతే పప్పు అయితే నానబెట్టేసుకొని ఇలాగా గ్రైండర్లో వేసుకొని రుబ్బేసుకున్నాను. ఎందుకంటే ఉదయంకి టిఫిన్ కోసం అని చెప్పేసి అవ్వదని చెప్పేసి నేను ఈ విధంగానైతే పప్పును రుబ్బేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకొని ముందు రోజు రాత్రే గుమ్మాలు ఇవన్నీ అయితే కడిగేసుకున్నానండి. ఇది మనదైతే డే వ్లాగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు అయితే చేయగలనో అయితే చేస్తానండి. అలాగే ఈ ముగ్గులు గనుక మీకు నచ్చితే గనుక స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు వస్తే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముగ్గులు గనక బావుంటే గనక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ముందు రోజు నైటే ముగ్గులన్నీ కూడా ఇలాగ చక్కగా రోడ్డంతా కడిగేసుకొని ముగ్గులైతే ఏసేసుకున్నాను. అలాగే మా పొట్టోడు నేను ఎప్పుడు ఇంట్లోకెళ్తానా? ఎప్పుడు వస్తామా లోపలికి అని అయితే చూస్తున్నాడండి వీడు. ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయాయి. ఇల్లు గుమ్మాలు కడిగేసుకొని, తడిగుడ్లు పెట్టేసుకొని, గిన్నెలైతే తోమేసుకున్నామండి. ఇంక అన్నీ కడిగేసుకొని ఇంకా టయానికి ఉదయానికి పని వారంతో కొంచెం తక్కువైతదని చెప్పేసేసి ఇంక ఇదిగోండి అలాగా సర్దేసుకొని మొత్తం అన్నీ ఒక దగ్గరైతే పెట్టేసుకొని ఇంకా నైట్‌కైతే పడుకుండిపోయానండి. ఇంకా అలాగే పొద్దున్నే ఇంకా తెల్లవారింది. తెల్లవారిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. నాకెందుకనండి కప్పుల్లో కన్నా నాకు గ్లాసుల్లో తాగడమే చాలా చాలా ఇష్టమండి. అలాగే టీ అయితే తాగేస్తున్నాను. చక్కగా పెట్టుకున్నాను. అల్లం టీ పెట్టుకున్నానండి కొంచెం నేను ఈరోజు. ఎందుకంటే కొంచెం తలనొప్పిగా ఉంది. లెగడంతోనే తలనొప్పిగా ఉందండి. అందు గురించి కొంచెం అల్లం టీ అయితే పెట్టుకున్నాను. అలాగే ఈరోజు నేను టిఫిన్‌లోకి చట్నీ అయితే చేస్తున్నానండి. ఉల్లిపాయ, టమాటా చట్నీ చేస్తున్నాను. ఇది చాలా చాలా బావుంటదండి. మీకు ఉల్లి చట్నీయే కావాలి అని ఉండదండి. టమాటా ఫ్లేవర్‌తోని చక్కగా ఉల్లిపాయలతోని చట్నీ అయితే మాత్రం చాలా చాలా సూపర్‌గా అయితే ఉంటదనమాట. అలాగే ఇదిగోండి చూసారు కదా! ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా కొంచెం ఇయి తీసుకున్నాను. అవి ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకోకుండా లైట్‌గా వేగితే సరిపోతదండి ఉల్లిపాయలు. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్న ఏమవ్వదండి. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే ఉల్లిపాయలు ఘాటుగా ఉంటదని చెప్పేసేసి నేను ఈ విధంగానైతే వేపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. అలాగే టమాటాలు నేను ఒక అర కేజీ టమాటాల వరకైతే తీసుకున్నానండి. ఈ టమాటాలను ఉడికేటప్పుడే కొంచెం చింతపండు కూడా అందులో ఏసేసుకున్నాను. మీ ఇష్టం చింతపండు ఏసుకున్నా ఏసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇంకా అది అలాగా నేను పక్కనైతే చల్లారబెట్టానండి. ఈ లోపలనే నైట్ రుబ్బుకున్నటువంటి పప్పుని ఇలాగా బబుల్స్ లేకోకుండా చక్కగా అయితే మొత్తం గరిటెతోనే తిప్పేసుకుంటున్నాను. టిఫిన్‌లో అయితే మాత్రం ఇంకా ఈరోజు దోసలేనండి. దోసలు, ఉల్లి, టమాటా చట్నీ అన్నమాట. ఇదిగోండి మొత్తం అంతా ఇలాగ కలిపేసుకున్నాను. ఇలాగా ఎయిర్ బబుల్స్ లేకోకుండా కలిపేసుకున్న తర్వాత వేరేగా గిన్నెలోకి ఎంత కావాలో అంత కొంచెం తీసుకొని నేనైతే అందులోని సాల్ట్ కొంచెం వాటర్ కూడా వేసుకొని కలిపేసుకున్నానండి. మనకి ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజులైనా మనం దోసలైతే ఏసేసుకోవచ్చు. అందులోని చక్కగా ఆహ్, ఇదేంటి రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ ఏసుకొని కూడా మనం అట్లయితే ఏసేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఇంకా రైస్‌తోనే మిక్సీ గ్రైండర్ అయితే పెట్టేసానండి. అలాగే దాంట్లో అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చట్నీ కూడా ఇలాగ మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మళ్ళీ చట్నీలో రుబ్బేటప్పుడు కొంచెం ఎల్లుల్లిపాయలును, జీలకర్ర ఏసుకొని రుబ్బుకున్నానండి. అలాగే తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, తాలింపు దినుసులు కొంచెం జీలకర్ర ఏసుకొని, కరివేపాకు కూడా ఏసుకొని ఇలాగైతే తాలింపైతే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండీ! మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం అల్లం ముక్క కొత్తిమీర కూడా ఏసేసుకోవచ్చండి అందులోని. నేనింక అవన్నీ ఏమి ఏయకోకుండా ఇలా ఏసేసుకొని తాలింపైతే పెట్టేసుకున్నాను. ఈరోజు మాకు టిఫిన్ అయితే మాత్రం దోసల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. అసలు ఇద్దరు ఉంటే గనక మాకు టిఫిన్ బయట నుంచే తెచ్చేసుకుంటామండి మేము. అసలు ఇంట్లోనే ఎక్కువైతే నేను వేయను. ఇంకా కొంచెం పిల్లలున్నారు కదా అని చెప్పేసేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసానండి ఇంకా. ఇదిగోండి దోసలేసేస్తున్నాను. దోసలు చూసారా ఎంత చక్కగా రౌండ్‌గా అయితే వచ్చేసాయండి. చాలా బాగా వచ్చాయి. మనం పిండిగా ఏసుకునేటప్పుడే చక్కగా కొలతలన్నది ఒక గ్లాస్‌కి గ్లాసున్నర, 2 గ్లాసులు అలాగా రైస్ ఏసుకుంటే బావుంటదండి. దోసలకి మనకి స్టోర్ బియ్యం అయితే బావుంటాయండి ఏసుకుంటే. కొంచెం అవి ఇవి కూడా ఏసుకున్న దోసలు మాత్రం బావుంటాయి. ఇదిగోండి నాకు దోసలన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకొని చట్నీతోనైతే చక్కగా అందరికీ ఇంకా పెట్టేసానండి పిల్లలందరికిని. ఇదిగోండి మేము గూడా ఇంక అలాగా పిల్లలతో పాటు మేము గూడా ఇంక ఆళ్ళకి పెట్టేసానండి. ఇంక ఇప్పుడైతే ఇంకా నేనైతే తింటున్నాను. ఇప్పుడు టైం అయితే 10:30 అయిందండి. నాకు చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని ఇంట్లోని ఇంకా 10:30 అయింది గదా! ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను.
ఇంకా వాళ్ళందరూ తిన్నాక కానీ నేను ఇంకా అప్పుడే తిన్నానండి. ఇంకా నేను కూడా ఇంకా ఒక దోశ అయితే తినేస్తున్నాను. తినేసిన తర్వాత ఇంకా కొంచెం అయితే టీ పెట్టుకొని తాగేసానండి. టిఫిన్ తిన్న తర్వాత కొంచెం టీ తాగామంటే కొంచెం మనకి కొంచెం మైండ్ ఫ్రీగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడైతే నేను టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ చేసిన వెంటనే ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తానండి నేను. ఎందుకంటే కొంచెం పిల్లలు 12 ఆ టైం దగ్గర నుంచి భోజనం చేసేస్తారండి మాకు ఇంట్లోని. చేసేస్తే కనుక అప్పుడు చేసేస్తారు. మళ్ళీ అన్నం అడిగినప్పుడు మళ్ళీ పెట్టకపోయాను అనుకోండి, నాకు అదొక బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా వెంటనే ఉదయాన్నే నేనైతే కుకింగ్ అయితే చేసేస్తానండి ఇంట్లోని. మ్యాక్సిమం ఉదయమే చేయడానికి ఎప్పుడైనా ట్రై చేస్తాను. అలాగే ఈరోజు చిక్కుడుకాయ వండుదాం కదా అని చెప్పేసి తీసి పక్కన పెట్టాను. ఇదిగోండి చిక్కుడుకాయలు ముందు రోజు నైటే నేను అవి కూడా చిన్నోడు నేను కలిపి ఒలిసేసుకొని పక్కనైతే పెట్టేశాము. అలాగే ఉల్లిపాయలు కూడా కోస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ రెడీ పెట్టుకునే వరకు కూడా నాకైతే ఐడియా రాలేదండి. పిల్లల మమ్మీ ఈరోజు ఏం కూర అని అడిగితే అప్పుడు అర్థమైంది. ఊరిని చికెన్ ఉంది కదా ఫ్రిడ్జ్లోనే వండేయచ్చులే అని అనుకుంటే ఈ లోపల చికెన్ వండు మమ్మీ అని అన్నారు పిల్లలు. ఇంకా వాళ్ళ గురించి అని చెప్పేసి అయితే నేను చికెన్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి అలా బయటకు తీసేసాను. ముందైతే చిక్కుడుకాయల్లోకి టమాటాలు 3 తీసానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసేసి పక్కన పెట్టుకుందాం కదా అని అనుకున్నాను. ఇంకా ఏంటంటే ఇంకా ఇదిగోండి చూసారు కదా చక్కగా అన్నీ చాలా సీరియస్గా కోసినట్టు కోసేస్తున్నానండి ఇవన్నీ కూడా. అదిగోండి 3 టమాటాలు అయితే తీసాను. చిక్కుడుకాయ కూరలోకి అయితే టమాటాలు ఎక్కువైతే బాగుంటాయి కదానని. ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నానండి. చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతున్నాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుతున్నాను. రైస్ ఎలాగో కడిగి పెట్టేశానండి. కొంచెం పనులు ఎక్కువగానే ఉన్నాయండి. వ్లాగ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చెప్పలేను కానీ తలనొప్పి అయితే ఫుల్గా వస్తుందండి. నేను ఇప్పుడైతే టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. టైం అయితే ఇప్పుడు 11 అయిందండి. నేను 11 ఆ టయానికి నేను టిఫిన్ తినేసాను. ఇంక ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఇంక ఇవన్నీ కోసుకుంటూ వంట అయితే స్టార్ట్ చేయాలండి. టమాటాలు అయితే మనకి చిక్కుడుకాయ కూరలోకి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి టమాటాలు. ఇది గ్రేవీ కర్రీ లాగా బాగుంటుంది అనమాట. మీకు కనుక ఒకసారి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి చికెన్ కూడా వేసుకోవచ్చండి, వేసుకుంటే మీ ఇష్టం. నేనైతే ఇంకా ఇలా వండుతున్నాను. ఏమోనండి ఆ టైంకి బట్టి చికెన్ ఉంది ఇంట్లోనే అది కూడా వేసేయచ్చు వేస్తే కనుక. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానండి వంట. చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టానండి మొన్న చిక్కుడుగా చికెన్ అయితే వండుతానండి. ఇప్పుడు పిల్లలకైతే వండాలి, ఇంకా ఏం చేస్తామంటే తప్పదు. దాంట్లో కలిపేసి వండితే ఇప్పుడైతే ప్లాన్ మొత్తం మార్చేసానండి. టమాటాలు కొంచెం వేసుకోవాలి ఈ చికెన్ కర్రీకి. చిక్కుడుకాయ వండుతున్నాను. పిల్లలు మాత్రం చికెన్ కావాలి మమ్మీ అన్నారండి. తప్పదు అన్నట్టుగా ఫ్రిడ్జ్లో అయితే తీసేసాను. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ కూర అయితే ఎలా వండాలన్నది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు మనకి చిక్కుడుకాయ చికెన్ కర్రీ అయితే ఎలా వండాలని అయితే మీకైతే నేను చెప్తున్నానండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను ఇలాగా రోజు ఇంట్లో వండుకునేలాగా సింపుల్గా అయితే వేసి వండేస్తున్నానండి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేపేసుకుంటున్నాను. నేను కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఇంకోండి ఉల్లిపాయలు ఇవన్నీ వేగిపోయిన తర్వాత నేను ఒక అర కేజీ వరకు చికెన్ అయితే ఉందండి. ఆ అర కేజీ చికెన్కి మాత్రం ఇలాగా వేసేసుకున్నాను. పెద్ద పెద్ద పీసులు అయితే తీసుకున్నానండి. అలాగే ఈ చికెన్ కూడా కొద్దిగా నీచు వాసన పోయే వరకు, రంగు మారే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇవి బాగా అయితే మగ్గిపోయాయండి. చాలా సింపుల్గా అయిపోతాయండి కర్రీలు మనకి. ఇదిగోండి ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం అయితే మూత పెట్టానండి. మూత పెట్టిన తర్వాత చూసారు కదా ఇలాగైతే మనకి మగ్గిన తర్వాత అందులోనే ఒక టమోటా అయితే వేసేసుకున్నాను. తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. మీరు రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్. కారం కూడా మీకు స్పైసీ ఎంత తింటారో అంతే వేసుకోండి. ఇదిగోండి నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ల కారం అయితే మనకి సరిపోతుంది. అలాగే చిక్కుడుకాయలలోకి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి. చికెన్ కూడా కొంచెం ఉంది కాబట్టి
కారం కూడా నాకు తక్కువే పట్టింది. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని అన్నీ కూడా చూసారు కదా, ఇలాగ కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే నేను సిమ్లో పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత ఇలాగ దగ్గరికి బాగా మగ్గిపోయిందండి. చూసారు కదా ఏ విధంగా అయితే మగ్గిందో. ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. మనకు వాటర్ కూడా ఎక్కువేం పట్టవండి. నేను కొద్దిగా దగ్గరగా బాగా అంటేగరేలాగైతే నేను వండేస్తున్నాను కాబట్టి మూత అయితే పెట్టేసుకున్నాను. ఈ లోపల నేను కిచెన్ రూమ్లో వంట చేస్తుంటే లియో గాడు ఇలా కూర్చొని చూస్తున్నాడండి. అవి ఇటు తిరుగుతూ ఉంటాయండి. 3-4 పిల్లులు అయితే ఉన్నాయి. నన్ను చూసింది ఒకసారి ఓయ్యాను అనగానే అలా కిటికీలోనకైతే నా వైపు అయితే చూసింది. చిన్న క్లిప్ అయితే మీకు అలాగా యాడ్ చేసేసాను. అలాగే ఇదిగోండి కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. చక్కగా చాలా సింపుల్ అండి. మనకి పావు గంటలోనైతే కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. అంత కష్టమేం కూడా ఏమీ కాదండి. ఇదిగోండి చూసారు కదా, బాగా దగ్గరగా అంటిగిరేలాగా నేను చికెన్ అయితే కర్రీ అయితే వండేసానండి. చికెన్ చిక్కుడుకాయ కర్రీ. అలాగే గరం మసాలా కూడా వేసేసుకున్నాను. మీకు గరం మసాలా వెజిటేబుల్ మసాలా వేసుకున్నా పర్వాలేదు, నాన్ వెజ్ మసాలా వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే గరం మసాలా అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఇంకో చూసారు కదా, ఇంకెలాగా కలిపేసుకున్నాను మొత్తం. కలిపేసుకొని నాకు బాగా అంటెగర కొట్టేసానండి కర్రీ అన్నది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగోపోతే కనుక అప్పుడు కనుక అడగండి. కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం వండుకునే విధానంగా వండుకుంటే కనుక అవి అలాగా నేను ఇంకా తీసి అన్నీ పక్కనైతే పెట్టేసుకున్నాను. స్టవ్ కూడా తుడిచేసుకున్నానండి. ఇంకా రైస్ వండేసాను, కర్రీ అయితే కూడా వండేసాను కదా. ఇంకా ఇంకా గిన్నెలు ఉన్నాయండి కొంచెం నాకు. ఇంకా వంట అయిపోయిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదండి, ఇంకా ఎప్పుడప్పుడు నేను కడగపోతే నాకు పిచ్చి పెట్టినట్టయితే అనిపించేస్తుందండి సింకుల్లో కనుక గిన్నెలు అలా చూస్తే. ఇదిగోండి ఈ విధంగా ఇంకా వంట అయిపోయిన వెంటనే గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. గిన్నెలు కూడా చూపించాలా అని అనుకోకండి, మరి డే వ్లాగ్ అంటే ఇంక అంతే కదండి. గిన్నెలు ఇంకా చిన్న చిన్న పనులు ఇవే కదండి మనం చేసేది. ఇంక ఈ వీడియోలో మాత్రం ఇంకా అలా చూపిస్తున్నాను, కానీ మనం చేసే పనులే కదండి చెప్పుకుంటున్నాను. అలాగే గిన్నెలన్నీ కూడా ఇలాగ మొత్తం శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత ఇంకా అసలైన పనులు అయితే ఇంకా బోల్డ్ పనులు అయితే ఉన్నాయండి మనకి ఇంట్లోని. ఇంక ఇవన్నీ కూడా ఎక్కడ నేను ఇలాగ సర్దేసుకున్నాను. సర్దేసుకొని ఇంకా ఇటువైపున అలమర కూడా ఉందండి. ఇటువైపు అలమరలో కూడా ఫుల్ సామాన్లు అయితే ఉంటాయి. మీకు వెనక వైపున అయితే చూపిస్తాను కదా, అటువైపున కూడా బోల్డ్ సామాన్లు అయితే ఉన్నాయండి అలమరలోని. ఒక దాంట్లో ఒకటి అయితే కుక్కేసి పెట్టేశాను. అలాగే కిచెన్ రూమ్ కూడా ఇంకా తుడిచేసుకుంటున్నానండి. ఇంకా వంట అయిపోయింది కదా, చూసారు కదా, ఇంకా కిచెన్ రూమ్ కూడా నీట్గా ఇంకా స్టవ్ మొత్తం గిన్నెలు అన్నీ తోమేసుకొని ఇంకా కాసేపు అలా కూర్చుండిపోయాను. గిన్నెలు కూడా కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఇవన్నీ అక్కడ సర్ది పెట్టేశాను. సర్ది పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకా పనులన్నీ ఇంకా అలాగ అయిపోయాయండి. కరెక్ట్గా టైం అయితే ఎగ్జాక్ట్గా 12 అయింది. 12 గంటలకు అయిపోయింది కాబట్టి 1 గంటన్నర టైంకి మేము భోజనం అయితే చేసేస్తాము. ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఇంకా ఉన్నాయండి. ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. అవి కూడా కొద్దిగా ఉన్నాయి. అవి కూడా చేసేస్తే కనుక మనకు ఒక పని అయిపోతుంది. ఎందుకంటే ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. ఒకటైతే ఫుల్గా తలకాయ నొప్పి ఒకటి వచ్చేస్తుందండి. కళ్ళు అయితే చూపించుకోవాలి, వెళ్ళి చూపించుకొని అక్కడ ఏమైందో ఏంటి చెప్పాలి. అలాగే పనులన్నీ అయిపోయండి. కాసేపు అయితే అన్న తర్వాత మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు చూస్తూ ఉండండి. ఇంకెక్కడైతే నేను బయలుదేరి వెళ్తుంటానండి. మా చిన్నోడు అయితే గేమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాడు. వాడిని సెల్ఫీలు దిగుతున్నామేమో అనుకున్నాడు. సెల్ఫీ దిగుతున్నానేమో అని చెప్పేసి అలా పోజ్ చేస్తున్నాడండి. కాదురా వీడియో అని అంటే పెట్టుకోకమ్మా అని అంటున్నాడు. హాయ్ చెప్పరానంటే ఇలాగా హాయ్ అయితే చెప్పాడండి. ఇదిగోండి చూసారు కదా, అలాగే బయలుదేరి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చూసారు కదండి, ఇంకా ఇప్పుడైతే నాకు ఇంకా ఉండలేకపోయానండి. తలనొప్పి అయితే బాగా వచ్చేసిందని చెప్పేసి ఇంకా స్పెట్స్ వేయించుకున్న దగ్గరికి డాక్టర్ గారు ఉంటే ఇంకా ఇక్కడికైతే వచ్చేసానండి. ఇంకా మొత్తం ఇక్కడ కళ్ళ చెకప్ అన్నీ కూడా ఇక్కడే చేస్తారండి. ఏమైంది ఏంటి, మనకి ఏ స్పెట్స్ కావాలి ఏంటన్నది కూడా ఇక్కడే ఉంటాయి. మొత్తం అన్నీ అవైలబుల్గా మనకి దొరుకుతాయండి, అన్ని రకాలు కూడా. ఇంకెక్కడికైతే వచ్చేసి కళ్ళు అయితే టెస్ట్ చేయించుకున్నాను. తలనొప్పి అయితే కొంచెం అయితే ఉంది, కానీ కళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా అని అన్నారండి. కొంచెం ఆలోచించడం మానేయండి, ఫోన్ ఎక్కువగా వాడకండి అని చెప్పారండి. ఇంకా లేచిన దగ్గర నుంచి ఫోన్తోనే కదండి ఇంకా పని. ఇంకా అలాగనుకొని సరేనండి అని చెప్పేసి ఆడ ముందు అయితే తలకాయ ఊపేశాను. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా నీరసంగా ఉందని చెప్పేసి నేను ఇంకా బత్తాయి జ్యూస్ అయితే తాగేసానండి. ఇంకా ఈ వీడియో ఇంతేనండి, ఇంకా ఏం చేయలేకపోయాను. మధ్యాహ్నం వరకు అయితేనే వీడియో పెట్టానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంక సాయంత్రం వరకు కూడా ఏం పెట్టలేకపోయినా అయితే నన్ను సారీ అండి, క్షమించండి. అలాగే
జ్యూస్ అయితే తాగేసి ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయానండి. పడుకుని పోయి సాయంత్రం అయిన తర్వాత ఇంకా అన్ని పనులు అయితే మళ్ళీ చేసుకొని ఇంకా అలాగైతే ఇంకా పడుకుని పోయామండి. ఇంక ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.